అన్నాడు. ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరకుండా ప్రత్యేకముగా ఉన్నటువంటి వాడు. అట్టి జీవితాన్ని జీవించడానికి ఆయన ఏం చేశాడు? ఈ భూమి మీద ఉన్న కాలంలో మహారోధనముతోనూ కన్నీళ్లతోనూ ఈ భూమి మీద బ్రతికినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎంచేత పాపము, లోక మాలిన్యం తనకు అంటకూడదు. ఈ లోక పాపంలో తను పడిపోకూడదు. పడిపోతే ఏ ఉద్దేశంతో అయితే పరలోకం నుంచి ఆయన దిగి వచ్చాడో ఆ ఉద్దేశ్యం నెరవేర్చబడేటటువంటి ప్రసక్తి లేదు. కనుక ఆ స్థితిని కాపాడుకోవటం కొరకు, ఆ పరిశుద్ధతను కాపాడుకోవటం కొరకు, ఆ నీతిగా బతకటం కొరకు ఆయన రోదనను ఎంత ఏడుపెట్టాడో, ఎన్ని కన్నీళ్లు కార్చాడో, ఎందుకు ఈ లోక పాపం తనకు అంటకుండా ఉండటానికి. అలాంటి రోధించి ఏడ్చి ఎలాంటి జీవితాన్ని జీవించాడు? పాపము లేనటువంటి జీవితాన్ని జీవించాడు. కాబట్టి ఆయన రక్తము లోక మానవుల యొక్క పాపాన్ని కడిగి వేయటానికి యోగ్యమైంది. లోక పాప మాలిన్యాన్ని కడిగివేయటానికి యోగ్యమైంది. అందుచేతనే దాన్ని ఏమన్నాడు? అమూల్యమైనటువంటి రక్తం. ఏమన్నాడండి? వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు. అంటే అది ఎందుచేత? వెండి బంగారములు దైవత్వం కలిగినవని మనం భావించకూడదు. మీరు ఎక్కడికంటే వెళ్ళండి, దేవుడు అనే పేరు మీద ఏం కనిపిస్తూ ఉంటాయి? మనకి వెండి బంగారాలే కనిపిస్తూ ఉంటాయి, మానవ చేతులతో నిర్మితమైనటువంటివి. అవునా కదా? కానీ వెండిని, బంగారాన్ని, రాతిని దైవత్వం పోలినదని మనం భావించకూడదు. కానీ మరి దేని చేత విమోచింపబడ్డాము? అమూల్యమైనటువంటి రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమైనటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము చేత మనం పాపము నుంచి విమోచింపబడ్డాము. మన పాపాలను కడిగి వేయబడ్డాము. ఆయన ఎప్పుడు నిర్ణయించబడ్డాడు? జగత్తు మానవుడు లేదు, ఆకాశం లేదు, భూమి లేదు, ఈ సృష్టిలో మరి ఏదీ లేదు, అసలు మానవుడే లేడు, పాపం చేయబోయేటటువంటి మానవుడే లేడు. అట్టి పరిస్థితుల్లో తండ్రి అయినటువంటి దేవుడు ఏం చేశాడు? యేసుక్రీస్తును లోక పాప విమోచన కొరకు, పాప ప్రక్షాళన కొరకు యేసుక్రీస్తును నియమించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆ యేసుక్రీస్తు యొక్క జంతురక్తం మన పాపాలను తీసివేయాలి. జంతురక్తం మానవ పాపాలని తీసివేయదు. అంచేత ఏమంటాడు? ఎట్లకియో మేకలియో రక్తం మానవ పాపాలను తీసివేయటం అసాధ్యం. అంచేత క్రీస్తుని గురించినటువంటి ప్రవచనాన్ని కింద కోట్ చేసి ఆయన మన కొరకు శిలువలో బలైపోవడానికే వచ్చాడు. యేసుక్రీస్తు శిలువలో బలైపోవడానికే వచ్చాడు. ఆ ఒక్క బలి వల్ల మనకేం కలుగుతుంది? మన పాపాలకు ప్రాయశ్చిత్తం దొరుకుతుంది. కనుక ఇప్పుడు ఆ క్రీస్తు రక్తాన్ని సంధించాలి అంటే మనం ఎలాగ సంధించగలం?